సత్య గారు స్క్రీన్ షేర్ చేయండి. రిక్వెస్ట్ ఓకే. షేరింగ్ రిక్వెస్ట్. సో చూడండి, లాస్ట్ డే మనం చేసాం కదా, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అండి, అంతా క్లియర్ గా ఉంది. ఓన్లీ ఏంటంటే మనం డేట్ ఒకటి రాంగ్ ఇచ్చాము, అలాగే పేమెంట్ మెథడ్ అనేది తీసుకోలేదు, దానివల్ల ప్రాబ్లం అయింది. అంతకుమించి ఇంకేం లేదు. ఎర్రర్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి సత్య గారు, క్లియర్ చేద్దాము. ఆల్రెడీ వీడియో చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. అలాగే ఉన్న చూసారా, వీడియో చూసారా, నేను ఒక చేశారా, కాన్ఫిగరేషన్ చేశారా? మీకు లాస్ట్ బ్యాచ్ వీడియో ఇచ్చాను కదా, చేశారా లేదా? ఎవరు చేశారు? అవుట్పుట్ వచ్చిందా? చేసాము, వచ్చింది. ఎవరు, మనోజ్ గారా? Yes. చేశారా మీరు? అవుట్పుట్ వచ్చిందా? ఎస్ సార్, వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్, అప్రిషియేట్. సో చేయండి, వస్తుంది, పక్కా వస్తుందండి. ఓకే. సో లాస్ట్ టైం మనం అంతా క్లియర్, కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి. లాస్ట్ ఓన్లీ ఏపీపీ రన్ F110 ట్రాన్సాక్షన్ కూడా ఏపీపీ రన్ చేసే చోట డేట్ అనేది కరెక్ట్గా తీసుకోలేదు, దానివల్ల ప్రాబ్లం అయింది. అలాగే పేమెంట్ మెథడ్ వల్ల ప్రాబ్లం అయింది. రిమైనింగ్ అంతా సేమ్. ఓకే. మీరు లాస్ట్ బ్యాచ్ వీడియో చూసే అది కంటిన్యూ చేసేయండి, లేదంటే ఈ బ్యాచ్ వీడియో ఇచ్చినా కూడా మళ్ళీ 2 పీసెస్లో వస్తుంది మీకు. సో అందువల్ల ఏం చేస్తారంటే, మీరు లాస్ట్ బ్యాచ్ మీకు వీడియో ఏదైతే ఇచ్చానో ఆ వీడియో చూడండి, కంటిన్యూషన్ సరిపోతుంది. మీరు ఆల్రెడీ లైవ్లో చెప్పాను కదా, ఆ వీడియో చూడండి. ఓకే. వెండా తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని ఎర్రర్స్ ఫామ్ అవుతూ ఉంటాయండి. మాక్సిమం 99% మనం క్లియర్ చేస్తాం. ఎక్కడన్నా కొన్ని అవ్వకపోవచ్చు, చెప్పలేము, 1 డేలో అవ్వవు. కొన్ని ఎర్రర్స్ 3 డేస్ తీసుకోవచ్చు, 4 డేస్ తీసుకోవచ్చు, 10 డేస్ కూడా తీసుకోవచ్చు, చెప్పలేము. బట్ పేషెన్సీగా వర్క్ చేయాలి దానిపైన. ఇంకోటి, ఎర్రర్స్ వస్తే అక్కడే స్టక్ అవ్వకండి, నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా నేర్చుకోండి. అలాగే ఈ ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయిందో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 99% చేసేస్తాం. ఓకే, ఎంట్రీ పోస్ట్ చేయండి. సో వెండార్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం. 1 ఇన్వాయిస్, లేదంటే 10 ఇన్వాయిసెస్ ఉండొచ్చు, మల్టిపుల్ వెండార్స్ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ 1 వెండార్ మాత్రమే తీసుకుందాం. సో వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. ఇది కాదు, వేరే వెండార్ తీసుకోవాలి మీరు. వెండార్ ఇవ్వండి, బ్యాక్ వెళ్ళండి, వెండార్ నంబర్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇది వెండార్. సో ఈ వెండార్ మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. కేఆర్ డాక్యుమెంట్, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ కేఆర్ డాక్యుమెంట్, న్యూ సెషన్ తీసుకోండి. సో వెండార్ పేమెంట్ ఏబీపీ ద్వారా క్లియర్ చేస్తున్నాం. F110 ట్రాన్సాక్షన్ కోడ్, ఏబీపీ రన్ ఇంపార్టెంట్ ఈ కోడ్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, రన్ డేట్, ఐడెంటిఫికేషన్ ఏదన్నా ఇవ్వండి. పారామీటర్స్లోకి వెళ్ళాలి, కంపెనీ కోడ్ ఇవ్వాలి. పేమెంట్ మెథడ్ సి తీసుకోవాలి. కంటిన్యూ. తర్వాత చూడండి, నెక్స్ట్ పేమెంట్ డేట్. ఇక్కడ మనం ఏం చేసాం, యాక్చువల్ 2 డేస్ తర్వాత డేట్ ఇచ్చాం. ఇక్కడ డేట్ ఏమి ఇవ్వాలి? 10th ఇవ్వాలి సత్య గారు, 11th కదా? 9 సార్. ఓకే, మీరు చేంజెస్ చేశారు కదా అక్కడ. ఓకే, అవును 9. నైట్ టుమారో డేట్ ఇవ్వండి, లేకపోతే ఏది ఇవ్వాలి? ఆ వీడియో చెప్పిన దాని ప్రకారం చేయండి. మనం 3 డేస్ తీసుకున్నామా, 8th అంటే ఎట్లా? ఇప్పుడు అక్కడ ఒక వాల్యూ డేట్ ఉంది కదా సార్, డిటర్మినేషన్ లో. అది అలా ఉంచేయండి. ఇప్పుడు మామూలుగా అదో రెగ్యులర్ గా అయితే మీరు ఏ డేట్ ఇచ్చారు మీరు? నేను ఇది కాదు, ఇది కాదు.
అది అది వెళ్ళకండి సార్, అలా కాదండి. ఇక్కడ డేట్ మనం ఏది ఇవ్వాలి? ఇంతకుముందు చెప్పింది మీరు కాన్ఫిగరేషన్ చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు 9 ఇవ్వాలి. ఇప్పుడు 9 ఇవ్వాలండి. మామూలుగా మనం ఇంతకుముందు చేసిన దాని ప్రకారం ఏది ఇవ్వాలి? 11 ఇవ్వాల్సి వస్తుంది. అదే చెప్తున్నాను, 11 ఇవ్వాలి మీరు. ఉమ్. మీరేంటంటే మీరు ఓన్లీ ఆ స్టెప్ ఓన్లీ వన్ స్టెప్ అనేది రిమూవ్ చేశారు. బట్ అవును రిమూవ్ అవును. చేయలేదు కాబట్టి అక్కడ 11 మీరు ఏం చేయాలి? ఎంట్రీ అనేది ఈరోజు పోస్ట్ చేసాం 8, తర్వాత 2 డేస్ తీసుకోవాలి. 9, 10, 2 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ డేట్ ఏంటి? 11 వస్తుంది అనమాట. అంటే ఇన్వాయిస్ పోస్ట్ చేసిన డేట్ నుండి 3 డేస్ తర్వాత డేట్ ఇవ్వాలి. అది ఓకే. లేదంటే 2 డేస్ ఇచ్చినా కూడా అవుతుంది. చెక్ చేయండి, మీరు చేసి చూడండి. ఫ్రమ్ ఇక్కడ చూడండి, వెండార్ నంబర్ ఇచ్చాం. 2 దగ్గర కూడా వెండార్ నంబర్ ఇవ్వండి. సో ఓన్లీ 1 వెండార్ అయితే, మల్టిపుల్ వెండార్స్ అయితే ఫ్రమ్ 2 దగ్గర 1 నుండి 100 వరకు ఉన్నారు వెండార్స్, ఆ వెండార్ నంబర్స్ అనేవి ఇస్తారు. మీ దగ్గర 10 వెండార్స్ ఉన్నారు, ఫ్రమ్ 2 ఇస్తారు సీక్వెన్షియల్ అయితే. నాన్ సీక్వెన్షియల్ అయితే రైట్ యారో కీ పైన క్లిక్ చేసి మీరు ఏమేమి వెండార్స్ ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నారో అవి యాడ్ చేసుకోవాలి. తెలుసు కదా? అడిషనల్ లాగ్, డ్యూ డేట్, పేమెంట్ మెథడ్, ఇక్కడ కూడా వెండార్ ఇవ్వండి. స్టేటస్ ఎస్ అనండి. ప్రపోజల్ క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ క్లిక్ చేయండి. ఎంటర్ చేయాలి. ప్రపోజల్ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ చేయాలి. చూసారా, గ్రీన్ సింబల్ ఉంది. గ్రీన్ సింబల్ అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేసాం. ఓన్లీ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్ ఒకటి పిక్ అవ్వలేదు. ఇక్కడ రైట్ సైడ్ పేమెంట్ మెథడ్ C1 చూసారా, రైట్ సైడ్ కంప్లీట్ రైట్కి వెళ్ళండి. ఇది కనుక కనిపించలేదు అనుకోండి, ఇది లేకపోవటం వల్ల కూడా మనకి ఎర్రర్ ఫామ్ అయింది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి ఆ వెండర్ ఇన్వాయిస్ పైన. మీరు ఎక్కడ పేమెంట్ ఎక్కడ యాడ్ చేశారు? దీనిపైన డబుల్ క్లిక్ చేశారు. ఇక్కడ పేమెంట్ మెథడ్ C1 చూసారా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఒకసారి యాడ్ చేసి చూద్దాం. ఇక్కడ పేమెంట్ మెథడ్ అక్కడ దానిపైన క్లిక్ చేయాలి. రీలొకేట్ పైన క్లిక్ చేసి పేమెంట్ మెథడ్ అనేది యాడ్ చేయాలి. పేమెంట్ మెథడ్ హౌస్ బ్యాంక్స్ యాడ్ చేయాలి. ఒకవేళ అవ్వకపోతే చెక్ చేసుకోండి, దీనివల్ల అవ్వట్లేదు. ఇప్పుడు మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సత్య గారు, ఆడి తీసుకుంది కదా, ఇంకెందుకు చేంజ్ చేయకండి అవన్నీ. ఓకే, బ్యాక్ వెళ్ళండి. మీరు అలా యాడ్ చేస్తుంటేనే ప్రాబ్లం అవుతుంది మనకి. గ్రీన్లో ఉంది, గ్రీన్లో ఉంటే మనకి రన్ అవుతుంది. గ్రీన్ ట్యాబ్ ఉండాలి, రెడ్ ఉంటే ఎర్రర్ వచ్చినట్లు. బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ రన్, కంటిన్యూ, ఎంటర్ చేయండి. 1 జనరేట్, 1 కంప్లీటెడ్, అలా వస్తే కంప్లీట్ అయిపోయినట్లు. సో ఓన్లీ 1 వెండార్కే చేస్తాం. మీ దగ్గర 10 వెండార్స్ ఉన్నా చేయొచ్చు, 20 వెండార్స్ ఉన్నా చేయొచ్చు, 30 వెండార్స్ ఉన్నా చేయొచ్చు. అంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ వెండార్ ఇన్వాయిసెస్ని మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేసాం, ఓన్లీ ఒక డేట్ దగ్గరే ప్రాబ్లం అయింది. నేను అనుకోవడం డేట్ కూడా కాదు, పేమెంట్ మెథడ్ అనేది పిక్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను. ఓకే, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి. కంటిన్యూ, క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. చూసారా, జెడ్పీ అంటే ఏంటి? వెండార్ పేమెంట్ ఏపీపీ ద్వారా చేసాం. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ మాన్యువల్గా చేసాం. అది ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే కేజెడ్ వస్తుంది. కేజెడ్ ఏపీపీ ద్వారా చేస్తే కేజెడ్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఇన్వాయిస్ చూద్దాం, ఎంట్రీ ఎలా ఫామ్ అయినా చూద్దాం. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. ఇది ఎంట్రీ చూసారా, వెండార్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, వెండార్ పేమెంట్ అంతే కదా. అది ఏపీపీ ద్వారా ఫామ్ అయింది, మనం ఇవ్వలేదు, మనం చేయలేదు ఎంట్రీ, ఏపీపీ ద్వారా జరిగింది ట్రాన్సాక్షన్. క్లియర్ కదా, ఇది ఏపీపీ. మీరు ఆ వీడియో ఫాలో అవ్వండి బెటర్. ఇవి ఎందుకు మళ్ళీ ఇది కొంచెం కట్ అయింది కదా, 2 పార్ట్స్గా వస్తుంది మళ్ళీ. సో మీరు అదే ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్లియర్ కదా. నెక్స్ట్ సో ఏపీపీ గురించి చూద్దాం. ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు, బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎస్ఏపీ అని కూడా చెప్తారు. థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్,
యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి మనకి ఏపీపీ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు ఏపీపీని. సో డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ అన్ని పిక్ చేస్తుంది. నేను చాట్ బాక్స్లో కొన్ని పాయింట్స్ పేస్ట్ చేస్తున్నాను, అవి కాపీ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి ఇది. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసి ఓపెన్ యాడ్ చేసుకోండి అవన్నీ. ఇవి మొత్తం చదవండి. సో ఏబిపి అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. డ్యూ అండ్ ఓవర్ డ్యూస్, వెండర్ ఇన్వాయిసెస్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ ఇన్వాయిసెస్, డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ అవన్నీ కూడా ఏపీపీ ద్వారా మనము క్లియర్ చేయొచ్చు. ఏపీపీ రన్ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఓన్లీ వన్ వెండర్ తీసుకున్నాం. మీ దగ్గర 100 మెంబర్స్ ఉన్నారు వెండర్స్. 100 మెంబర్స్కి సంబంధించిన ఇన్వాయిసెస్ కూడా F110 ఎంత టైం పెట్టింది మనకి? మ్యాక్సిమం 1 minute. F110 ట్రాన్సాక్షన్ కోడ్లో విత్ ఇన్ ఏ మినిట్స్లో వెండర్ ఇన్వాయిసెస్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఏపీపీ అప్లికబుల్ టు వెండర్స్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్ ఆల్సో. కస్టమర్స్కి అప్లికబుల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ వెండర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఏపీపీ అప్లికబుల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ అండ్ వెండర్స్. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తాం కదా, అవి కూడా చేయొచ్చు. ఓకే. ఏపీపీ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి. ఈ పాయింట్ చెప్పకండి మీరు, ఇంటర్వ్యూలో చెప్పకండి. ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి చెప్తున్నాను నేను. ఏపీపీ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. బట్ బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్తే ఏదో బుక్ చదువుకుని వచ్చారు అనుకుంటారు. సో ఏపీపీ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి? మనం థౌజండ్స్ ఆఫ్ ది కస్టమర్ ఇన్వాయిసెస్, మాన్యువల్ క్యూరింగ్ కాదు. ఏపీపీ ద్వారా ఆటోమేటిక్ ఏపీపీ F110 ట్రాన్సాక్షన్ రన్ చేయడం ద్వారా 1000 వెండర్స్ ఉన్నారు. ఒక్కొక్క వెండర్కి 10 ఇన్వాయిసెస్ ఉన్నాయి. టోటల్ 10,000 ఇన్వాయిసెస్ ఎగ్జాంపుల్ పోనీ అన్నీ క్లియర్ చేసేయచ్చు. 1000 × 10 ఎంత అవుతుంది టోటల్గా? 1 lakh అవుతుందా? 1000 into 10,000 10 lakhs అవుతుంది సార్. 1000 × 10 10,000 అవుతుంది అంతే కదా? 1 crore అవుతుంది. 10,000 అవుతుందండి. మీరు 1000 × 10 10,000 అవుతుంది. సో 1000 × 10 అంటున్నాను. సో సరే 10 1000 × 10,000 ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో 10,000 ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే మనం మాన్యువల్ క్లియర్ చేయాలంటే F-53లో 10,000 టైమ్స్ మీరు వర్క్ చేయాలి. సో ఏపీపీ అనుకోండి, F110 ట్రాన్సాక్షన్కి వచ్చేస్తారు. ఫ్రమ్ వెండర్ టు వెండర్ నెంబర్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు, క్లియర్ చేసేస్తారు. అందువల్ల ఏపీపీ అంటే అంత వాల్యూ ఎస్ఏపీలో. డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ఎలా పిక్ అవుతాయి ఇవన్నీ కూడా చెప్తారు. డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ఎలా పిక్ అవుతాయి ఇవన్నీ కూడా ఏపీపీ ద్వారా పిక్ చేస్తాము, క్లియర్ చేస్తాము. షీట్ ఓపెన్ ఎస్ఏపీలోకి వెళ్ళండి. FBZP ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ఏపీపీ కాన్ఫిగరేషన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FBZP ట్రాన్సాక్షన్ కోడ్. FBZP ద్వారా చేస్తాం. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అడుగుతారు. వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ? మ్యాండేటరీ క్వశ్చన్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్ ఇవి చెప్పాలి. పేయింగ్ కంపెనీ, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్ ఇవి చెప్పాలి. టీ కోడ్ FBZP. ఆల్ కంపెనీ కోడ్స్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా సార్? మీరు సెండింగ్ కంపెనీ కోడ్ కూడా ఇది ఎందుకు ఇస్తారు? ఇట్లా ఇవ్వకూడదండి.
పేయింగ్ కంపెనీ కోడ్ దగ్గర ఇవ్వచ్చు. సరే సరే మీరు ఇచ్చేశారు, దీనివల్ల ఎర్రర్ ఏమీ ఫామ్ అవ్వలేదు. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే వేరే కంపెనీ కోడ్కి. సరే చూడండి, చూడండి. సో పేయింగ్ కంపెనీకి సెండింగ్, చూడండి పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, మన కంపెనీ కోడ్. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే వేరే కంపెనీ కోడ్కి ఏమన్నా మీరు పేమెంట్ చేస్తున్నారు అనుకోండి, అటువంటిప్పుడు ఆ కంపెనీ కోడ్ తీసుకుంటారు. దీన్ని ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగిస్తారు. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు వాటికి. తర్వాత టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. టోలరెన్స్ డేస్ మనం 2 days తీసుకున్నాం కదా, 2 days ఈయన మార్చారు, ఈయన 2 days ఇచ్చాం. మీరు లాస్ట్ వీడియోలో సేమ్ నేను చెప్పినట్లే ఉంటుంది, అలా చేసినా అవుతుంది, ఇలా చేసినా అవుతుంది. టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ 2 days ఇచ్చాం. అంటే ఏపీపీ ఈరోజు రన్ చేస్తే పేమెంట్ అనేది విత్-ఇన్ 2 days బ్యాంక్ నుండి పిక్ అవుతుంది. తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నారు. వెండర్ పేమెంట్ చేస్తే డిస్కౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ ఇస్తాము, బట్ ఇవన్నీ యూజ్ చేయము, బట్ చెప్తున్నాను జస్ట్ ఐడియా కోసం. తర్వాత ఏపీపీ వేటికి అప్లికబుల్ అవుతుంది, వెండర్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. వెండర్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, వన్ మోర్ స్టెప్. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్ అన్నాడు. పేయింగ్ కంపెనీ కోడ్ పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. సో మీ పేయింగ్ కంపెనీ కూడా యాడ్ అయింది. తర్వాత మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ 100 rupees ఇచ్చాం. అంటే ఏపీపీ ద్వారా మీరు పేమెంట్ చేస్తే మినిమం అమౌంట్, ఇన్కమింగ్ పేమెంట్ మినిమం ఎంత 100 rupees అండ్ మోర్ దాన్ 100 rupees ఉన్న ఇన్వాయిసెస్ మాత్రమే పిక్ అవుతుంది. మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పేమెంట్, అవుట్ గోయింగ్ అంటే మనం పే చేస్తాం అనుకోండి, ఇన్కమింగ్ అంటే కస్టమర్ దగ్గర వచ్చే వాటికి అనుకోవచ్చు, వాటికి అనమాట. ఓకే అట్లా. తర్వాత ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫార్మ్స్ చూడండి, ఇక్కడ F1110_D_AVIS ఇవ్వండి. ఇవి స్టాండర్డ్ అంటారు, స్టాండర్డ్ ప్రింట్ ఫార్మాట్స్ అంటారు. తర్వాత F1110 EDI. EDI అంటే మీనింగ్ ఏంటి, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటే ఏపీపీ రన్ చేసిన తర్వాత ఫైల్ కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి, ఫైల్ ఫార్మాట్స్ అనమాట ఇవి. ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని అంటాం. ఫైల్ ఫార్మాట్స్ ఇవన్నీ వాటికి సంబంధించినవి. ఫామ్ దగ్గర కర్సర్ ఉంచండి సత్య గారు. ఫామ్ పైన క్లిక్ చేయండి సార్. వెయిట్ F1110 దగ్గర కర్సర్ ఉంచండి. F1110 దగ్గర కర్సర్ ఉంచండి. ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఫార్మ్స్ ఇక్కడ కంటిన్యూ చేయండి. కంటిన్యూ. టాప్లో యూటిలిటీస్లోకి వెళ్ళండి. యూటిలిటీస్ ఉందా పైన, టాప్లో పైన ఉంది, ఇంకా పైన, ఇక్కడ ఉంది. పైన ఇంకా పైకి వెళ్ళండి సార్. కంప్లీట్ టాప్లోకి వెళ్ళిపోండి, పైకి వెళ్ళిపోండి, ఇంకా పైన. అదే రైట్ సైడ్ యూటిలిటీస్ తర్వాత అండి, రైట్ సైడ్ యూటిలిటీస్ క్లిక్ చేయండి. ప్రింట్ టెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఏపి ప్రింటర్ అంటారు దీన్ని, LP01 గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలు అడుగుతారు మీ ప్రింటర్ ఏంటి అంటారు. ఎస్ఏపి ప్రింటర్ ఏంటి, LP01 స్టాండర్డ్ ప్రింటర్. కంపెనీలో చేంజ్ అవ్వచ్చు మేబీ. ఎస్ఏపి స్టాండర్డ్ ప్రింటర్ ఏంటి అని అడిగితే కనుక LP01 చెప్పాలి ఇంటర్వ్యూకి వచ్చాను. ఎస్ఏపి స్టాండర్డ్ ప్రింటర్ LP01 గుర్తుపెట్టుకోవాలి, ఇది స్టాండర్డ్ ప్రింటర్ అంటారు. ఓకే. తర్వాత ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేయండి. LP01 గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో ప్రింట్ ప్రివ్యూ లాస్ట్లో ఉంది. సో చూడండి, పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు దీన్ని. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఏపీపీ రన్ చేసిన తర్వాత వెండర్కి పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనేది వెళ్తుంది. ఇది స్టాండర్డ్ ఫార్మేట్, ఇది పనికిరాదు. ప్రాజెక్ట్లోకి వెళ్తే అబాపర్తో కలిసి చేయించుకుంటారు ఈ వర్క్ అనేది. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఏమవుతుంది, అబాపర్తో కలిసి వర్క్ చేయించుకుంటారు. అబాపర్ అంటారు కదా, అబాప్ కన్సల్టెంట్, వాళ్ళతో కలిసి వర్క్ చేయించుకుంటారు. అబాప్ కన్సల్టెంట్తో కలిపి చేస్తారు. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఏబీపీ రన్ చేసాము,
పేమెంట్ అనేది మీకు వస్తుంది మేబీ 3-4 డేస్లో అని చెప్పేసి ఒక అడ్వైజరీ ఫామ్ అనేది వెళ్తుంది. వెండార్ మాస్టర్ డేటాలో పేమెంట్ వెండార్కి సంబంధించిన మెయిల్ ఐడీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటిని బేస్గా చేసుకుని వెళ్తుంది అనమాట. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. నెక్స్ట్ బాకెళ్ళండి. మీరు స్క్రిప్ట్ ఫామ్స్లో వర్క్ చేశారా అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి ఎస్ అని చెప్పాలి. స్క్రిప్ట్ ఫామ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూసాం కదా, ఇది ఎబాప్రతో కలిసి చేయించుకున్నాము, ఏపీపీకి సంబంధించిన స్క్రిప్ట్ ఫామ్స్ ప్రిపేర్ చేశారు, ఎబాప్రతో కలిసి చేశామని చెప్పాలి, ఎబాప్ర తోటి. నెక్స్ట్ బాకెళ్ళండి. అగైన్ బ్యాక్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. ఇవన్నీ స్టాండర్డ్ కదా. మన ఐఎన్ కదా, ఐఎన్ సి ఎవరో చేంజ్ చేశారు, టీటీసీఎస్ అంట. డబుల్ క్లిక్ చేయండి. సి అంటే ఏంటి? ఇది సి. ఇవి చేంజెస్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం అయింది యాక్చువల్గా. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అవుట్ గోయింగ్ పేమెంట్, వెండర్ కాబట్టి అవుట్ గోయింగ్ పేమెంట్ తీసుకున్నాం. కస్టమర్కి అయితే ఇన్కమింగ్ పేమెంట్ తీసుకుంటాం. సి అంటే చెక్. సి అంటే ఏంటి? చెక్ అని అర్థం, చెక్ పేమెంట్. తర్వాత అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్, కంపెనీకి సంబంధించిన బ్యాంక్ అంటే కంపెనీకి సంబంధించిన శాలరీస్ కూడా పే చేయొచ్చు ఎంప్లాయీస్కి, పర్సనల్ పేమెంట్స్కి అలౌ చేస్తాం. తర్వాత డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్ అన్నాడు. మాన్యువల్ క్లియరింగ్ అయితే వెండర్ ఇన్వాయిస్ ఏమొస్తుంది? కేజెడ్. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ ఉంటుంది. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే ఏమొస్తుంది? జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? జెడ్పీ ఆర్ జెడ్వి జనరేట్ అవుతుంది. మనం జెడ్పీ చూసాం కదా, జెడ్పీ డాక్యుమెంట్ అట్లా. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ పేమెంట్ మీడియం ప్రోగ్రామ్ అన్నాడు కదా, అవన్నీ స్టాండర్డ్ ఏమీ మార్చకూడదు. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ బాకెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. సో పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. సో సి తీసుకున్నాం కదా, అది దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పేమెంట్ మెథడ్ సి తీసుకున్నాం. తర్వాత మినిమం అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్, లిమిట్ అనమాట. మ్యాక్సిమం అమౌంట్ అనేది మనం ఒక అన్లిమిటెడ్ తీసేసుకున్నాము, అన్లిమిటెడే ఉండాలి. తర్వాత చూడండి, ఏపీపీ ద్వారా ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ ఎలౌడ్, ఫారెన్ కస్టమర్స్ ఎలౌడ్, ఫారెన్ కంట్రీ ఎలౌడ్, కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ ఎలౌడ్, ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? అది. తర్వాత ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు ఏపీపీ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చెక్ ప్రింట్ ఫార్మేట్ అంటారు. ఇక్కడ F110 ఉంది కదా, ప్రీమియం చెక్ అన్నాడు కదా, ఇక్కడ కర్సర్ ఉంచండి. F110 దగ్గర కర్సర్ ఉంచేసి ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి, యూటిలిటీస్కి వెళ్ళండి. ఇక్కడ ఏమంటే ప్రింట్ టెక్స్ట్ ఉందా? ప్రింట్ టెక్స్ట్కి వెళ్ళండి. LP01 ఇవ్వండి. LP01 అంటే ఏంటి? మన అవుట్పుట్ డివైస్ ప్రింటర్ అని అర్థం, ప్రింట్ ప్రివ్యూ. ఈ చెక్ ప్రింట్ అనమాట, చెక్ జనరేట్ అవుతుంది. చెక్స్ వెండర్కి పేమెంట్ ఎలా చేస్తారు? మీరు చెక్ ద్వారా చేస్తున్నారు, సి తీసుకున్నారు. చెక్, సి అంటే ఏంటి? చెక్ అనమాట. చెక్ కూడా జనరేట్ అవుతుంది. కొన్ని క్లాసెస్ ఉంటాయి, ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్. చెక్ నంబర్ క్రియేషన్, చెక్ లాట్ క్రియేషన్, వైడ్ చెక్స్ క్రియేషన్, వైట్ చెక్స్ అంటే క్యాన్సిలేషన్ అయినాయి, అట్లాంటి అవి టాపిక్స్ S/4HANA చెప్పాను, S/4HANA సర్వర్లో చెప్పాను. ఆ వీడియోస్ ఇస్తాను మీకు తర్వాత. అవన్నమాట, చాలా టాపిక్స్ ఉన్నాయి అడిషనల్గా, 10 to 15 టాపిక్స్ ఇంకా S/4HANAలో కవర్ చేశాను, అవన్నీ ఇస్తాను మీకు. సో చెక్ ప్రింట్ ఫార్మాట్ అనేది జనరేట్ అవుతుంది, చెక్ అనేది.
క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్ కంటిన్యూ చేయండి. అడ్రస్ ఇక్కడ చూడండి, మామూలుగా మనం చూడండి హౌస్ బ్యాంక్ నేమ్ క్రియేట్ చేసాం కదా, హౌస్ బ్యాంక్ నేమ్, తర్వాత బ్యాంక్ కంట్రీ ఐఎన్. ఐఎన్ అంటే మీనింగ్ ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది. ఈ బ్యాంకుకి ఇవన్నీ చెప్తాను. హౌస్ బ్యాంక్ అనేది రేపు చెప్తాను, సపరేట్గా క్లాస్ ఉంటుంది, రేపు చెప్తాను, కొంచెం మీకు అర్థమయ్యేటట్టు క్లారిటీగా చెప్తాను. అడ్రస్ బ్యాంక్ క్లిక్ చేయండి, బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంది కదా. ఇవన్నీ రేపు చెప్తాను మీకు. హౌస్ బ్యాంక్స్ ఎంతో కాన్సెప్ట్గా చెప్తాను మీకు. ఐబిఏఎన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ కంట్రీ ఐఎన్, బ్యాంకుకి ఇవన్నీ ఇచ్చాం. ఓకే, బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ కీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కీ అండి. బ్యాంక్ కీ అంటే అకౌంట్ నంబర్ కాదు, కాదా? ఐఎఫ్ఎస్సి కోడ్. ఐఎఫ్ఎస్సి కోడ్. వెరీ గుడ్. ఐఎఫ్ఎస్సి కోడ్ని బ్యాంక్ కీ అంటారు. ఐఎఫ్ఎస్సి కోడ్ని బ్యాంక్ కీ అంటారు. ఇవి నేను చెప్తాను మీకు. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి జిఎల్ అకౌంట్, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఎస్ఎన్ అయ్యి ఉండాలి. కంట్రోల్ ఐఎన్ లేకపోయినా పర్వాలేదు, యాక్చువల్గా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇచ్చారు కదా, ఓకే లీవ్ ఇట్. చూడండి జిఎల్ అకౌంట్ నంబర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ అసైన్ చేయాలి. యాక్చువల్గా ఇది మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ అసైన్ చేయాలి. మీకు యాక్చువల్గా ఎలా ఉంటుంది? ఇన్కమింగ్ పేమెంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. టోటల్గా ఫైనల్ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఇవి నలిఫై అవుతాయి. ఫైనల్ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాలి. అది S/4HANA సర్వర్లో చెప్పాను, అక్కడ మీకు కవర్ అవుతుంది అది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. వెయిట్ మీరు కంగారు వెళ్ళిపోతారు. ఇంకో పాయింట్ అక్కడ చెప్దాం అనుకున్నాను, ఫుల్ బ్యాక్ వెళ్ళిపోతారు. సరే, S/4HANAలో ఒకసారి వెళ్ళండి, మళ్ళీ బ్యాంక్ డిటర్మినేషన్కి వెళ్ళండి. బ్యాంక్ డిటర్మినేషన్కి వెళ్ళండి సార్. హౌస్ బ్యాంక్స్కి వెళ్ళండి. ఇక్కడ కాదు, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ సత్య గారు బ్యాక్ వెళ్ళండి సార్. హౌస్ బ్యాంక్స్కి వెళ్ళండి, కంటిన్యూ చేయండి. బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? హెచ్డిఎఫ్సి. ఇది S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా అప్డేట్ అవుతుంది ఈ వాల్యూ అనేది. S/4HANAలో ఫ్యూరీ యాప్స్లో యాడ్ చేసి సేవ్ చేస్తారు. సేవ్ చేసిన వెంటనే ఫ్యూరీ యాప్స్ని బేస్గా చేసుకుని ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ హెచ్డిఎఫ్సి, హౌస్ బ్యాంక్, అకౌంట్ ఐడి ఇవన్నీ కూడా. ఈసీసీలో అయితే SAP లాగాన్ ప్యాడ్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ విన్నారా? క్లాస్ చెప్పానా మీకు? చెప్పానా లేదా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చెప్పారు కదా సార్. చెప్పాను కదా. ఓకే, ఒకళ్ళని క్వశ్చన్ అడిగారు ఈరోజు, మీరు చెప్పాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ జిఎల్ అకౌంట్స్ అనేవి అసెట్స్ బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుందా, లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కిందకు వస్తుందా? బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. వెరీ గుడ్, అప్రిషియేట్. కరెక్ట్గా చెప్పారు. బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుందండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. ఒకళ్ళు కాల్ చేశారు, ఇంటర్వ్యూలో అడిగారండి ఈరోజు ఆ క్వశ్చన్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్స్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తాము? అట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. మనం ఏ జిఎల్ అకౌంట్, అక్కడ ఏ గ్రూప్ తీసుకున్నాము, ఏది తీసుకుంటాము? బ్యాలెన్స్ షీటా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా? బ్యాలెన్స్ షీట్ తీసుకుంటాం. అది కూడా అడిగారు, చూడండి ఎలా అడుగుతున్నారు. మనం చెప్పలేం కదా ఏమడుగుతారు అనేది, అది గుర్తుపెట్టుకోలేంగా. కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, కొంతమందికి ఐడియా ఉండదు. బ్యాలెన్స్ షీట్ తీసుకుంటారని చెప్పాలి. ఓకే, సో ఇక్కడ హౌస్ బ్యాంక్, అకౌంట్ ఐడి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా S/4HANAలో అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా అప్డేట్ అవుతాయి. మీరు ఫ్యూరీ యాప్స్లో సేవ్ చేస్తారు, అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఈసీసీలో అయితే GUI ఫంక్షనాలిటీ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు.
మనం జిఐ ఫంక్షనాలిటీ మీద వర్క్ చేస్తున్నాం. ఇక్కడ యాడ్ చేస్తారు, అవి ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. బ్యాక్ వెళ్ళండి. సార్ బ్యాక్ వెళ్ళమంటారా? వెళ్ళండి. తర్వాత చూడండి, మిమ్మల్ని ఇంటర్వ్యూలో మీరు బాగా క్రిటికల్గా ఫేస్ చేసిన ఎర్రర్ ఏంటి అని అడుగుతారు ఒక్కోసారి. క్రిటికల్గా మీరు ఎప్పుడు బాగా స్ట్రగుల్ ఫేస్ చేశారు ఎర్రర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు చిన్న చిన్న ఎర్రర్స్ చెప్పకూడదు. నంబర్ రేంజ్ క్రియేషన్ ప్రాబ్లం అయింది, లేదంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీరు చూడండి, ఏపీపీలో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ కూడా వచ్చింది నిన్న. మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేశాం కదా, మీకు చెప్పాను అడిషనల్ లాగ్లో చదవాలని చెప్పాను, అక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా ఫామ్ అయింది. సో ఏ నెంబర్కి ఫామ్ అయింది? బ్యాంక్ అకౌంట్కి ఫామ్ అయింది. మీకు ఎందుకంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పాత్ చెప్పాను, దాని ప్రకారం చేయాలి. ఒకవేళ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ ఫామ్ అయితే, లేదంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డియాక్టివేట్ ఎలా చేయాలో కూడా చెప్పాను మీకు నేను. SM30లోకి వెళ్ళి చేయాలి, అలా కూడా చేయొచ్చు. సో ఎర్రర్, క్రిటికల్ ఎర్రర్ ఏం ఫేస్ చేశారంటే, ఇప్పుడు నేను చెప్పేది చేయండి. బ్యాంక్ డిటర్మినేషన్ పైన డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా తీసుకోండి. సెలెక్ట్ చేయండి. సో ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తుంటాయి ఒక్కోసారి. ర్యాంకింగ్ ఆర్డర్ ఏం చేసాం, ర్యాంకింగ్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏముంది? HDFC బ్యాంక్ ఉంది. PM అంటే సి అంటే పేమెంట్ మెథడ్. ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇచ్చాం. ఒకే బ్యాంక్ ఉంది. 2 బ్యాంక్స్ ఉంటే సెకండ్ బ్యాంక్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ మనం ఓన్లీ 1 బ్యాంక్ అకౌంటే తీసుకున్నాం, మీకు 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సెకండ్ బ్యాంక్ అకౌంట్ కూడా న్యూ ఎంట్రీలోకి వెళ్ళి యాడ్ చేయాలి. HDFC బ్యాంక్ ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఉంటే అది కూడా అసైన్ చేయాలి. అంటే చేద్దాం సార్. ఓకే. వెయిట్ SBI, ఫర్ ఎగ్జాంపుల్ SBI కూడా ఉందనుకుందాం, దానికి ర్యాంకింగ్ ఆర్డర్ 2 ఇస్తాం. సిటీ బ్యాంక్ ఉంది, ర్యాంకింగ్ ఆర్డర్ 3 ఇస్తాం. అలాగా. సో ఇక్కడ ఏమి ఇచ్చాము? ర్యాంకింగ్ ఆర్డర్ HDFC 1, SBI 2, సిటీ బ్యాంక్ 3 ఇచ్చాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ కూడా అలాగే HDFC బ్యాంక్ ఫస్ట్ ఇచ్చాం. సెకండ్ లైన్లో ఏది రావాలి? SBI. థర్డ్ వన్ సిటీ బ్యాంక్. ఫార్మేట్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత అవైలబుల్ అమౌంట్కి వెళ్ళండి. ఇక్కడ మీరు చేంజ్ చేశారు కదా, వ్యాలిడేట్ కదా, అవైలబుల్ అమౌంట్కి వెళ్ళండి. ఇక్కడ HDFC బ్యాంక్ ఇచ్చాం. సో సెకండ్ రోలో ఏం రావాలి? SBI. థర్డ్ రోలో సిటీ బ్యాంక్. అంటే ఒకే విధంగా ఉండాలి అన్నింటిలో కూడా. ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇచ్చామంటే మీనింగ్ ఏంటి? హై ప్రియారిటీ. HDFC బ్యాంక్లో 20 lakhs ఉన్నాయి. ఫస్ట్ HDFC బ్యాంక్ నుంచి పేమెంట్ పిక్ అవుతుందని అంటాం. సెకండ్ SBI, సెకండ్ ప్రియారిటీ. థర్డ్ సిటీ బ్యాంక్. అట్లా ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి. వ్యాలిడేట్. వెయిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అవైలబుల్ అమౌంట్ ఇచ్చాం కదా, పైకి వెళ్ళండి. అవైలబుల్ అమౌంట్ ఇచ్చాం కదా, అవైలబుల్ అమౌంట్ అవుట్ గోయింగ్ పేమెంట్కి వెండర్కి పేమెంట్ చేశారు. ఇక్కడ మైనస్ అవ్వదు. బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉందో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. మీరు బ్యాంక్లో ఉన్న వాల్యూ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోకండి. మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, మీ కంపెనీ బ్యాంక్ అకౌంట్లో ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. మనం ఇచ్చింది మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా? అట్లా ఇన్కమింగ్ పేమెంట్ కూడా అంతే. బట్ ఇక్కడ అన్లిమిటెడ్ తీసేసుకుంటాము అది. నెక్స్ట్ వ్యాలిడేట్. వ్యాలిడేట్లో ఈయన తీసేశారు కదా మీరు ఇక్కడ. నేను తీసేసాను సార్. మీరు ఇది ఉన్నా కూడా అవుతుంది. మీరు ఆ వీడియో ఇచ్చారు కదా లాస్ట్, ఆయన తీసేశారు. వ్యాలిడేట్లో ఏమి ఇచ్చాము? ఇక్కడ కూడా డేట్ ఇచ్చాం. లాస్ట్లో టోలరెన్స్ డేస్ 2 days ఇచ్చాం. ఈరోజు ఎంట్రీ పోస్ట్ చేసాము, 2 days గ్యాప్ తీసుకుని 3 అవుతుంది. 4th day ఎంటర్ చేయాలి ఏపీపీ రన్లో. 4th day. సో ఈరోజు 8th అనుకుందాం. అంటే నెక్స్ట్ పేమెంట్ డ్యూ డేట్ ఏమి ఇస్తాము? 11th ఇవ్వాలి. అంతే కదా సత్య గారు? మీరు చేసి అంతే సార్. అంతే సార్. అలా ఇవ్వాలి. అలా ఇవ్వకపోవటం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. ఆ డేట్ ఒకటే రాంగ్ ఇచ్చాం అంతే, ఇంకేం లేదు, అంతా క్లియర్ ఉంది. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? వ్యాలిడేట్ ఇచ్చాము. ఇవన్నీ పేమెంట్ మెథడ్, హౌస్ బ్యాంక్, అకౌంట్ నేమ్, అమౌంట్ లిమిట్ కూడా ఇచ్చాం. వ్యాలిడేట్ ఇవన్నీ ఇచ్చాం. సేమ్ ఆ సర్వర్లో చెప్పాను, ఆ వీడియోలో చెప్పాను. సేమ్ అలా ఇచ్చినా కూడా అవుతుంది. మనం ఇచ్చి కూడా చేసాం కదా సత్య గారు? అవును సార్, ఇచ్చి చేసాము, తీసేసి చేసాము, 2 చేసాం. ఇది లేకపోయినా పర్వాలేదు, ఈ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ రావు. అది ఇచ్చి చేస్తే అంటే మేబీ ఎర్రర్స్ ఫామ్ అవ్వచ్చు. ఎర్రర్ వస్తే మనకే కదా మంచిది, మనకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది.
సో ఇది సో ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూస్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పండి. ఏపీపీ రన్ ఏపీపీ రన్ అవ్వలేదు 2 days 3 days పట్టింది. నంబర్ రేంజ్ మిస్సింగ్ ప్రాబ్లం అయింది. జెడ్పీ ఎందువల్ల ఏపీపీ ఎందుకు రన్ అవ్వలేదు? జెడ్పీ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయలేదు అని చెప్పచ్చు. ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పచ్చు. ఓకే, ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, జెడ్పీ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయలేదు, 2 days టైం తీసుకున్నాం సార్, ఏపీపీ రన్ అవ్వలేదు, తర్వాత 3rd day చేసేసామని చెప్పాలి. బాగా క్రిటికల్గా మీరు ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఏ ఎర్రర్లో ప్రాబ్లం ఫేస్ చేస్తారు అని అడిగినప్పుడు ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూ చెప్పచ్చు. అలాగే ఇంకేం చెప్పచ్చు, జెడ్పీ డాక్యుమెంట్కి నెంబర్ లైన్ క్రియేట్ చేయాలి, చేయకపోతే ఏపీపీ రన్ అవుతా అవ్వదు. సో అది కూడా చెప్పచ్చు. అట్లా క్లియర్ కదా? ఇంకేమైనా ఉన్నాయా? సార్ ఇక్కడ చిన్న డౌట్ ఉంది, అడగొచ్చా? చెప్పండి. సార్ ఈ బ్యాంకింగ్ ఆర్డర్స్ ఇచ్చాం కదా 1, 2, 3 అని, Hmm. అంటే 1 లో ఇప్పుడు ఒక లిమిట్ అయిపోతే ఆటోమేటిక్ గా సెకండ్ తీసేసుకుంటుందా, అందులోంచి అంతే అండి, వెళ్తుందా కరెక్ట్. అమౌంట్? సెకండ్ పిక్ అవుతుంది అంతే. ఓకే, అంటే ఇక్కడ ర్యాంకింగ్ ఆర్డర్ 1 మనం ఇచ్చామంటే ఏదైతే ఆ, ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇచ్చామంటే ఏంటి, ఫస్ట్ ప్రయారిటీ దాని నుండి పేమెంట్ పిక్ అవుతుంది. సెకండ్ ర్యాంకింగ్ ఆర్డర్ 2 ఇచ్చారు, ర్యాంకింగ్ ఆర్డర్ 2 ఇస్తే సెకండ్ ప్రయారిటీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 10 lakhs ఉన్నాయి, అయిపోయినాయి. తర్వాత ఎక్కడ నుండి పిక్ అవ్వాలి? సిటీ బ్యాంక్ నుండి పిక్ అవ్వాలి, సెకండ్ ఏదైతే ఉందో దాని నుండి. అట్లా ఉంటుంది ప్రాసెస్. అంటే దీనికి Okay. బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్స్ కూడా యాడ్ అవుతాయండి. Clear ఓకే కదా? సార్, క్లియర్. మనం ఒక కాన్ఫిగరేషన్ చేసినా చేసినా సరే దానికి బ్యాక్ ఎండ్ లో విత్ హెల్ప్ ఆఫ్ అబాపర్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్ పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఎలా చేస్తాం, మనం చేయగలమా? చేయలేం. అబాపర్ చేస్తారు, అంటే అబాపర్ తో కూడా లింక్ అయి ఉంటుంది వర్క్ అంతా కూడా. అట్లా రైట్. నెక్స్ట్ బ్యాక్ ఇంకేమున్నాయి? రైట్, ఇంకే అన్నీ అయిపోయినాయి కదా సత్య గారు? రైట్. తర్వాత ఇంకేం చేయాలి మనం? నెక్స్ట్ FS00కి వెళ్ళండి. సత్య గారు FS00కి వెళ్ళండి. తర్వాత చూడండి, ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్కి, మీ బ్యాంక్ GL అకౌంట్కి మ్యాండేటరీగా ఏముండాలి? క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. హౌస్ బ్యాంక్స్ అకౌంట్ ఐడి మినిమం మ్యాండేటరీగా యాడ్ అవ్వాలి. ఇక్కడ నేను హౌస్ బ్యాంక్ అండ్ అకౌంటింగ్ ఐడి ఒకటే క్రియేట్ చేశాం కాబట్టి ఒకటే వచ్చింది, డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. ఇది మ్యాండేటరీగా యాడ్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటి? పేమెంట్ మెథడ్ ఎక్కడ XK02 వెండార్ చేంజ్కి వెళ్ళాలి. పేమెంట్ మెథడ్కి వెళ్ళండి, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఎంటర్. ఇక్కడ చూడండి, పేమెంట్ మెథడ్ C ఇచ్చాం, ఇది కూడా అసైన్ అయి ఉండాలి. హౌస్ బ్యాంక్ కూడా అసైన్ అయి ఉండాలి. హౌస్ బ్యాంక్స్ యాడ్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ పేమెంట్ మెథడ్ మ్యాండేటరీగా యాడ్ అయి ఉండాలి, లేకుండా ఏపీపీ పిక్ అవ్వదు. ఓకేనా? అది సో ఇది ఏపీపీ. మీకు ఆ వీడియో ఓకే కదా? ఇవి 2 వీడియోస్లో ఇవ్వమంటారా? మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఏం లేదు, అదే చూస్ చేయండి. మీకు అర్థమైంది కదా, లైవ్లో చెప్పాను, మీకు అర్థమైంది కదా. మన ఎంట్రీ కూడా పోస్ట్ చేశాం కాబట్టి మీకు లాస్ట్ క్లాస్ ఇచ్చిన వీడియో. ఏపీపీ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, వెరీ రేర్. నేను ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ మనకు అవ్వలేదు, తర్వాత మళ్ళీ ఒక 1 or 2 days టైం తీసుకుని చేసాం. ఇది ఫస్ట్ టైం అట్లా అవటం అంతే. క్లియరా? ఆ వీడియో ఓకే కదా మీకు? ఆల్రెడీ చేశారు. ఈయన ఏం పేరు మురళీకృష్ణ గారు అనుకుంటా, అది చూసే చేశారు కాన్ఫిగరేషన్స్. ఏపీపీ రన్ అయిపోయింది ఆల్రెడీ. అయిందా లేదా? మురళీకృష్ణ గారు, మురళీ గారేనా? అయిపోయిందా లేదా? మాట్లాడండి ఎవరు. ఎస్ సార్. అదే ఆ వీడియోనే కంటిన్యూ చేయండి. ఎందుకు ఇది? ఎస్ సార్, ఎస్. ఈ వీడియో ఇది ఫార్వర్డ్ చేస్తాను కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు. అలాగే ఏపీపీ రన్ చేయడం అంతా కూడా లాస్ట్ బ్యాచ్ వీడియో ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే సార్, ఓకే. ఏపీపీ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, ఈ వీడియో ఇస్తాను. ఇప్పుడు ఈరోజు చెప్పిన వీడియో ఇస్తాను, ఓన్లీ లాస్ట్ డే వీడియో ఒకటే లాస్ట్ బ్యాచ్ వీడియో ఉంటుంది. రిమైనింగ్ ఈరోజు ఇప్పుడు చెప్పిన క్లాస్ అంతా ఈ వీడియో వచ్చేస్తుంది మీకు, డోంట్ వరీ. ఇది మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే పేమెంట్స్ చేయలేదో వాళ్ళకి టుడే ద లాస్ట్ డేట్ అండి. ఇంకా రిమూవ్ చేసేస్తాను, ఇంకెందుకు అనవసరంగా. అది సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? సత్య గారు సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సత్య గారు డల్ ఉన్నారేంటి? ఏం లేదు సార్.
నేను డలుగుంటే ఎట్టా అంటే సండే కూడా క్లాసులు పెట్టి బాగా మేము అంటే వస్తే సెలవులు వస్తాయి కదా టార్చర్ మనకు. చేస్తున్నాను ఏంటి? ఏం లేదు ఏం లేదు. ఏముంది సార్ 1 అవరే కదా మనం కూర్చునేది. మనం మనం వర్క్ చేసేదే చూడండి. మన యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారు, ఇదే కంటెంట్ చెప్తారు. 3 months 4 months చెప్తారు, 6 months చెప్తారు. నేను కొన్ని వీడియోస్లో చూస్తుంటాను 1 hour చెప్పాడు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయటం ఒక ఆయన. అంటే చెప్తారు మరి. సో ఎంత ఛార్జ్ చేస్తారు? 30,000 40,000 ఛార్జ్ చేస్తారు. మనం ఫాస్ట్గా చెప్తున్నాం, తక్కువ అమౌంట్ తీసుకుంటున్నాం. అది హౌస్ బ్యాంక్స్ చేద్దామా? నెక్స్ట్ ఏంటంటే హౌస్ బ్యాంక్స్ రేపు చేద్దామండి. రేపు చేసేద్దాం. హౌస్ బ్యాంక్స్ అనేవి ఏపీపీలో సారీ ఈసీసీలో ఒకలా ఉంటుంది, S4 HANAలో ఒకలా ఉంటుంది. డెప్త్గా చెప్తాను మీకు, ఎందుకంటే హౌస్ బ్యాంక్ అంటే చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్? హౌస్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంక్ మాస్టర్ డేటాను ఎట్లా మెయింటైన్ చేస్తాం అనేది హౌస్ బ్యాంక్స్లో డిస్కస్ చేద్దాం. క్లియరా? క్లియరా కదా? క్లియర్. ఓకే అండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్. గుడ్ నైట్. టుమారో ఈవినింగ్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. టుమారో ఈవినింగ్కి సేమ్ టైంకి జాయిన్ అవ్వండి 9 o'clock ఈవినింగ్. ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా అర్జెంట్ అయితే కనుక హాలిడే తీసుకుందాం. ఎందుకు 1 hour కదా, కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్ ఆల్.